హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసారు. ఈసారి వెరీ షార్ట్ వీడియోతో వచ్చేసాను. తప్పకుండా చూడండి ఈ వీడియోని. మీరు అందరూ కూడా లైక్ చేస్తారనుకుంటాను. చాలా ఇంపార్టెంట్ వీడియోనండి. నేను ఈరోజు ఒక మంచి మహారహస్యం చెప్పబోతున్నాను మీకు ఆ విషయం తెలుసా? సరే వినండి. మనం రోజు చదివే హనుమాన్ చాలీసాలో ఒక మహారహస్యం దాగుందండి. ఏందా రహస్యం? భూమికి సూర్యుడికి మధ్యన ఉన్న డిస్టెన్స్, దూరం ఎంత అని రాసిందండి. చాలా క్లియర్గా రాసింది హనుమాన్ చాలీసాలో. ఒక వాక్యం ఉంది హనుమాన్ చాలీసాలో అండి. ఏందా వాక్యం ఉందండి? చదవండి. యుగ సహస్ర యోజన పరభాను లీలియో తాకి మధు ఫలజాను. అంటే హనుమంతుల వారు చిన్నప్పుడు సూర్యుని పండనుకొని ఆకాశానికి ఎగురుతాడండి. అప్పుడు అది ఉటంకిస్తూ రాసిన వాక్యం ఇది హనుమాన్ చాలీసాలో, తులసిదాస్ గారి. దీని వెనకాల చాలా రహస్యం ఉందండి. ఇది కరెక్ట్గా మనం విడమరిచి చెప్తే దీంట్లో భూమికి సూర్యుడికి మధ్యన డిస్టెన్స్ ఉందండి క్లియర్గా. సరే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఎలా డిస్టెన్స్ ఉందో. యుగం అంటే 4,32,000 సంవత్సరాలండి. సరేనా అండి? ఒక సహస్రం అంటే 1000 సంవత్సరాలండి. డివైన్ ఇయర్ అంటే 360 సంవత్సరాలు అంటే 12,000 డివైన్ ఇయర్స్ ఇప్పటివరకైనా అండి. అలాగే ఒక యోజనం అంటే ఏంటంటే 8 మైళ్ళు అండి. ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్. సరే, ఇప్పుడు మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దామా? భూమికి సూర్యుడికి ఎంతనో చూడండి, వినండి, రాసుకోండి. 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 96 మిలియన్ మైల్స్. దాన్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఎంతండి? దాదాపు ఇంచుమించు 150 మిలియన్ కిలోమీటర్స్ అండి భూమికి సూర్యుడికి మధ్య. ఇది హనుమాన్ చాలీసాలో తులసీదాస్ వారు ఆల్రెడీ రాసేశారు 15వ శతాబ్దంలో. అంటే ఎంత జ్ఞానం ఉందండి మహాపండితులకి, ఋషులకి, మన పెద్దవారికి. వారు చెప్పేవన్నీ సత్యం అండి. వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, మనకి నిక్షిప్తమైనాయండి ఆ సత్యాలన్నీ కూడా మన గ్రంథాల్లో. సరేనా అండి? అలాగే 16వ శతాబ్దంలో కూడా 1653లో ఆస్ట్రానమర్ క్రిస్టియన్ హ్యూగిన్సన్ ఆయన కూడా దీన్ని ఉటంకిస్తూ ఆయన కూడా సేమ్ డిస్టెన్స్ రాశారండి భూమికి సూర్యుడికి మధ్యన ఉన్నది. ఆయన రాసిన దాంట్లో ఏమనుందంటే 93 మిలియన్ మైల్స్ అని ఉందండి. దాదాపు 149 మిలియన్ కిలోమీటర్స్ అని ఆయన రాశారండి. బాగా రాశారండి. సో దీని అర్థం ఏంటంటే మన పూర్వీకులు, ఋషులు, మహారుషులు ఈ భూమి మీద నడయాడిన వారు ఎన్నో గొప్ప గ్రంథాలను రాశారండి. ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ప్రతి విద్యార్థి, నా యొక్క విన్నపం విద్యార్థికి బుద్ధి, బలం, యశో, ధైర్యం అన్నీ వస్తాయండి, జ్ఞానం వస్తాయండి. చదువుకుంటే చాలా ఈజీ అండి, నేర్చుకోండి. హనుమంతుల వారు చిరంజీవి అండి, మన మధ్యలోనే ఉన్నారు. ఎప్పుడు వస్తారండి హనుమంతుల వారు? ఆయన ఊరికే రారు. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారు. ఒక్కసారి మనం ధ్యానం చేద్దామండి హనుమంత వారిని. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షాంతకం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభాం శాంతం రామదూతం నమామ్యహం. ఎంత బాగున్నాయండి శ్లోకాలు. రోజు చదువుకోండి, ప్రదక్షిణం చేసేటప్పుడు చదువుకోవాలి హనుమంతుడికి. ఓకే, మనం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. కైండ్లీ వ్యూ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.